అందరికీ నమస్తే అండి. ఈ వీడియోని కొంచెం హైప్ చేయండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాలెంజ్ చేశారు. రేపు జరగబోయేటటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లో రాష్ట్రంలో ఎక్కడా కూడా ఏకగ్రీవాలు జరగకూడదు. ఏకగ్రీవాలు జరిగితే సదరు రాజకీయ నాయకులకు, సదరు లీడర్లకు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి బీఫామ్ ఇవ్వను, వాళ్ళకి అవకాశం కల్పించను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే ఏకగ్రీవాలు చేస్తాం, ఏకగ్రీవాలు చేసి చూపిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయకుండా ఉంటారా? ఇది సవాల్. లాస్ట్ టైం ఏమైందంటే చంద్రబాబు గారి సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా ఇదే మాదిరి ఏకగ్రీవాలు చేయించినారు. వైసీపీ హయాంలో అసలు మీ అందరికి తెలిసిన ఒక తాత ఉంటాడు. బేసిక్గా దాన్ని నామినేషన్ వేయడానికి వెళ్తూ ఉంటాడు. ఆయన పేరు ఏదో ఉంది, నాకు గుర్తులేదు. ఆయన వయసు కూడా దాదాపు 85 నుంచి 90 మధ్యలో ఉంటాయి. పెద్ద ఆయన నామినేషన్ పత్రాలు ఒక సంచిలో పెట్టుకుని వెళ్తూ ఉంటే కొంతమంది వచ్చి ఆయన మీదకి కర్రలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. నన్ను ఎవడు ఆపేదని తొడగొడతాడు, తొడగొట్టి ముందుకెళ్తాడు. ఎవరైనా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కల్ట్ ఫ్యాన్, 85 నుంచి 90 ఏళ్ళ ఒక కల్ట్ ఫ్యాన్, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో బీభత్సంగా ఏకగ్రీవాలు చేసుకున్నారు. ప్రతి నియోజకవర్గంలో లోకల్ బాడీ ఎలక్షన్స్, ప్రతి ఎలక్షన్స్లో కూడా అదే చేసినారు. కింద స్థాయి ఎలక్షన్స్ అన్నింటినీ అదే చేసేసినారు. అయితే ఇప్పుడంట ఆయన హయాంలో ఏకగ్రీవాలు చేసుకుంటారు, కానీ ఈ హయాంలో ఏకగ్రీవాలు జరగకూడదు, జరిగితే కనుక మీకు టికెట్లు ఇవ్వని చెప్పేసి హుకుం జారీ చేస్తారు. హుకుం జారీ చేస్తే ఎంత సీరియస్గా తీసుకుంటారంటే, మనకు తెలిసిందే కదా, ఇదే పులివెందులో జడ్పీటీసీ ఓడిపోయింది వైసీపీ. నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఓడించబోతున్నారన్న పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ అదే కనుక జరిగితే కనుక ఇంకా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం. ఇంతకుముందు చెప్పే కదా, ఎక్కడ కూడా ఏకగ్రీవాలు జరగకూడదు, జరిగితే బీఫామ్ ఇవ్వను, జరిగితే టికెట్లు ఇవ్వను, జరిగితే అవకాశాలు ఇవ్వను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. బాగానే ఉంది. మరి ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆయన కాన్స్టిట్యున్సీలో ఏకగ్రీవాలు జరిగితే దానికి ఏం చేస్తారు? ఒక 6 నుంచి 7 స్థానాల్లో ఏకగ్రీవాలు జరగబోతున్నాయి అంట, మొత్తం 30 వార్డులకి ఎన్నిటికో. అది కనుక జరిగితే ఏంది జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి? దానికి మరి ఆయన బీఫామ్ తీసుకోకుండా ఉంటారా? ఆ పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పచెప్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి అనమాట. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏందో తెలియదు కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకుల్ని కూడా ఒక రకమైనటువంటి స్ట్రెస్లోకి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. క్యాడర్ స్ట్రెస్లో ఉంది, నాయకత్వం స్ట్రెస్లో ఉంది. ఈ స్ట్రెస్ నుంచి బయటికి తీసుకురావడం కోసం రీసెంట్గా సర్వేలు వచ్చినాయి. ఆ సర్వేలు ఎవడు రిలీజ్ చేసినాడో వాళ్ళ పేర్లు పెట్టినారు. ఏదో ఆత్మసాక్షి, ఇంకేదో సాక్షి అని చెప్పేసి పేర్లు పెట్టినారు. లేదంటే IITN సర్వేస్ అని చెప్పేసి చెప్పినారు. వాళ్ళు అఫీషియల్గా బయటకు వచ్చి మీడియా ముందుకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళైతే ఎక్కడ కూడా చెప్పలా. కానీ వీళ్ళు మాత్రం మేమే గెలవబోతున్నాం, మాకు ఇన్ని స్థానాలు రాబోతున్నాయి అని చెప్పేసి చంకలు గుద్దుకుంటా ఊరూరా ప్రకటన చేయడం అయితే జరిగింది. ఊరూరా ప్రకటనలు చేసుకున్నారు. ఇప్పుడు చూస్తేనేమో ఏకగ్రీవాలు జరగకూడదు అంటున్నారు. పులివెందుల్లోనే ఏకగ్రీవాలు జరగబోతా ఉన్నాయి. సో ఫైనల్గా అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఏది జరగకూడదని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు, అదే జరగబోతూ ఉంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో మళ్ళీ ఘోరంగా ఓడిపోబోతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాలు మార్చుకోవట్లా, పబ్లిక్తో ఇంటరాక్ట్ కావట్లా. అప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు అలాగే ఉన్నారు. ఆయన పబ్లిక్తో ఇంటరాక్ట్ కాకపోతే ఎలాగా? ఆయనకి ఇచ్చేటువంటి స్క్రిప్ట్ ఏ దిక్కుమాలో రాస్తాడు నాకైతే తెలియదు, కానీ అది ఒక రోత స్క్రిప్టు. అంటే ఒక క్లియర్ వేలో ఆయనకి ఇవ్వరు, ప్రజెంట్ చేయనియారు ఆయన్ని. సో మొత్తానికైతే ఆయన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల వల్లే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా నష్టం జరుగుతుంది. అది ఆయన తెలుసుకోవట్లా. ఏదేమైనప్పటికీ కూడా మొత్తానికైతే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏకగ్రీవాలు జరగవచ్చు. లోకల్ బాడీ ఎలక్షన్స్లో జరిగితే కనుక వాళ్ళకి టికెట్లు అయితే ఇవ్వడంట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సొంత నియోజకవర్గంలో జరిగితే మరి ఆయన టికెట్ తీసుకుంటాడు లేదో మీరే చెప్పాలి.